మన పెట్టుబడి మన పిల్లల భవిష్యత్తు కోసమే కదా, అందుకే సరైన స్థలం ఎంచుకోవాలి. మీ పెట్టుబడికి నమ్మకమైన వేదిక శ్రీవాసవి ప్రాజెక్ట్స్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. పిల్లలు తమ కెరియర్‌కి సంబంధించి వాళ్ళు ఏం కావాలనుకుంటున్నది తెలుసుకునేది ఎలా? ఏది రైట్ టైం? కెరియర్‌ని చేసుకోవడం ఎట్లా? అండ్ ప్రెజెంట్ ఫ్యూచర్ ఎలా ఉంది? డిమాండ్ దేంట్లో ఉంది? ఇవన్నీ కూడా మనకు తెలియజేయడానికి కెరియర్ గైడెన్స్ ఎక్స్‌పర్ట్ శ్రీధర్ గారు మనతో ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే సార్. వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్కారం అండి. ఓకే. సార్, చిన్న పిల్లలు మామూలుగా చిన్నగున్నప్పుడు మీరేం కావాలనుకుంటున్నారు అనంటే, యెస్. నేను పోలీస్ అవుతాను, నేను డాక్టర్ అవుతాను ఇలా యాహ్! అంటూ ఉంటారు. అవునండి. కానీ పిల్లలు చదువుకునే ఏజ్‌లో వాళ్ళ స్కిల్స్ ఏంటి? వాళ్ళు ఏమవ్వాలి అని అనుకుంటున్నారు దానికి సంబంధించి హుహు. రైట్ టైమ్ మనకెప్పుడు తెలుస్తుంది? యెస్. ఎలా తెలుసుకునేది? ఓకే. సో, మనకి ఫస్ట్ మైల్‌స్టోన్ వచ్చేసి 10థ్ క్లాస్ తర్వాతండి. ఎందుకంటే దట్ ఈస్ వేర్ ఎందుకంటే ఫస్ట్ టు 10థ్ వరకు అందరికీ కామన్. హ్మ్. కానీ 10థ్ తర్వాత వెన్ దే హావ్ టు చూజ్ బిట్వీన్ ఇంటర్మీడియేట్ లైక్ 11థ్ కానీ వాటెవర్ ద కోర్సెస్ మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి 10థ్ తర్వాత. సో, హ్మ్. దట్స్ వేర్ ద డైలమా స్టార్ట్స్. హ్మ్. బట్ ఈ రోజుల్లో ఏమవుతుందంటే టెక్నాలజీ కూడా ఫాస్ట్‌గా ఉంది. అవేర్‌నెస్ కూడా చాలా ఎక్కువగా ఉంది. అండ్ ఆఫ్ కోర్స్ ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్‌కి అవేర్‌నెస్ చాలా తక్కువ ఉంది. బట్ ఇన్ జనరల్ ఇప్పుడు హ్మ్. అవేర్‌నెస్ పెరిగిపోతుంది పిల్లలకు కూడా. హ్మ్. సో, దాని ద్వారా ఏంటంటే మనకు తెలుసు కొన్ని కార్పొరేట్ స్కూల్స్‌లో 6థ్, 7థ్ నుంచే వాళ్ళని ఒక స్పెసిఫిక్ హ్మ్. స్ట్రీమ్‌లో జాయిన్ చేసేస్తున్నారు. హ్మ్. సో, అంటే సమ్ డెసిషన్స్ ఆర్ టేకెన్ ఆన్ 6థ్ గ్రేడ్ ఇట్‌సెల్ఫ్. హ్మ్. రైట్? బట్ హ్మ్. ఇన్ మై ఒపీనియన్ అరౌండ్ 8థ్, 9థ్ గ్రేడ్ ఈస్ గుడ్ టైమ్ టు గివ్ అవేర్‌నెస్. హ్మ్. ఎందుకంటే వాళ్ళని ఎక్స్‌పోజ్ చేసామనుకోండి ఆ ఏజ్‌లో దే విల్ హ్మ్. స్టార్ట్ థింకింగ్. అంటే మనం హ్మ్. చాలా వరకు అంటాం నీకు క్లారిటీ ఉందా? ఏమవుదాం అనుకున్నామంటే దే మే నాట్ హావ్ క్లారిటీ. అప్పటికి అంటే వాళ్ళు తోచింది అంటే ఈ రోజు ఒకటి చూసి ఇన్‌స్పైర్ అవుతారు. అదే హ్మ్. కావాలనుకుంటారు. హ్మ్. ఇన్‌ఫాక్ట్ ఈ రోజుల్లో చాలా మంది పిల్లలు ఏమంటున్నారంటే ఐ వాంట్ టు బికమ్ ఏ యూట్యూబర్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్. హ్మ్. ఎందుకంటే వాళ్ళు రోజంతా కూడా ఎక్కువగా దాన్ని చూస్తున్నారు. సో, హ్మ్. దే గెట్ అట్రాక్టెడ్ బై ఇట్. హ్మ్. సో, కొద్ది రోజులు అది ఉంటుంది. కొద్ది రోజులు డిఫరెంట్‌గా ఉంటుంది. సో, వెన్ దే గెట్ అట్రాక్టెడ్ బై సంథింగ్ అది ఇన్‌స్పిరేషన్ కాసేపు అనిపిస్తుంది. హ్మ్. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ ఇట్ విల్ చేంజ్. హ్మ్. బట్ మనం ఏంటంటే డిఫరెంట్ కెరియర్స్ వాళ్ళకి ఎక్స్‌పోజ్ చేసినప్పుడు హ్మ్. దెన్ దే విల్ స్టార్ట్ థింకింగ్ అబౌట్ ఇట్. ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ దే మే హ్మ్. గెట్ సమ్ క్లారిటీ. హ్మ్. బట్ అరౌండ్ 8థ్ గ్రేడ్, 9థ్ గ్రేడ్ ఈస్ ఎ గుడ్ టైమ్ టు ఇంట్రొడ్యూస్. హ్మ్. ఆ టాపిక్ ఓకే. వాళ్ళకి ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు ఓకే. దే విల్ అండర్‌స్టాండ్. హ్మ్. ఎందుకంటే యాస్ పర్ ద రిసర్చ్ నాట్ హ్మ్. ఓన్లీ ఇన్ ఇండియా హ్మ్. అక్రాస్ ద వరల్డ్ హ్మ్. 80% ఆఫ్ ద పేరెంట్స్ నో ఓన్లీ 7 కెరియర్స్. హ్మ్. యాహ్! ఒక ఇంజినీరింగ్, ఓ డాక్టర్, డాక్టర్, లాయరు, లాయర్. సీఏ ఇట్లా ఆ! ఓన్లీ 7. ఓకే. బట్ ఈ రోజుల్లో వి హావ్ ఎవరంటే 700 మేజర్ కెరియర్స్ అండ్ హ్మ్. థౌసండ్స్ ఆఫ్ కెరియర్స్. హ్మ్. రైట్? హ్మ్. సో, ఇట్ లైక్ చాలా ఉన్నాయి ఆప్షన్స్. కానీ మనం హ్మ్. ఏంటంటే ఎక్స్‌పోజర్ స్టార్ట్ చేస్తే దెన్ దే విల్ స్టార్ట్ ఎక్స్‌ప్లోరింగ్. హుహుహు. దట్ అంటే ఈస్ వేర్ యాహ్! ఓకే. అంటే ఎక్స్‌పోజర్ అంటే లైక్ వాళ్ళ మార్క్స్‌ని బట్టి, వాళ్ళ ఇంట్రెస్ట్‌ని బట్టి, మనకి 10థ్ మార్క్స్‌ని బట్టి హుహు. వాళ్ళు ఎందులో బెస్ట్ అని డిసైడ్ చేయాలా? లేకపోతే ఇట్లా హౌ డు యాహ్! దే గెట్ టు నో దట్ ఇన్ విచ్ కోర్స్ దే ఆర్ పర్ఫెక్ట్ అని? యెస్. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే ఇప్పుడు మీకు జనరల్‌గా ఒక క్వెషన్ అడుగుతాను మిమ్మల్ని. మ్యాథ్స్‌లో ఎంత వస్తే గుడ్ అని చెప్పొచ్చు? యాహ్! 50 అబోవ్ వస్తే 50 అబోవ్ వస్తే గుడ్ అంటున్నారు మీరు. బట్ హౌ మచ్ మోస్ట్ పేరెంట్స్ ఆ! 99 కూడా యాక్సెప్ట్ చేయరు. 100కి 100 100కి రావాలంటారు. 100 రావాలి. మ్యాథమెటిక్స్‌లో దెన్ యూ ఆర్ గుడ్. ఆ! రైట్? 90 వచ్చినా కూడా యూ ఆర్ యావరేజ్ స్టూడెంట్ ఇన్ మ్యాథ్స్. సో, అంటే ఇవాళ ఒక లేబుల్ ఎసేస్తున్నాము. యూ ఆర్ నాట్ గుడ్ ఇన్ మ్యాథమెటిక్స్. హ్మ్. ఆ ప్రెషర్‌తో చాలా మంది స్టూడెంట్స్ ఏంటంటే దే గో టు నాన్ మ్యాథమెటిక్స్. హ్మ్. రైట్? సో, హ్మ్. ఇన్‌ఫాక్ట్ అవును. గవర్నమెంట్ అవును. పాస్ అమ్మో! మ్యాథ్స్ నాకు చాలా ఇబ్బంది అని భయపడతారు. చాలా ఎగ్జాక్ట్‌లీ. మంది 10థ్ అయిపోయాక చెప్పేది ఇదే మాట. అదే మాటండి. ఆ! సో, మీరు బైపీసీ చేసుకున్న వాళ్ళని అడిగితే హ్మ్. చాలా తక్కువ మంది బయాలజీ మీద ఇంట్రెస్ట్‌తో వెళ్తారు. హ్మ్. చాలా ఎక్కువ మంది మ్యాథ్ మీద భయంతో ఎళ్తారు. సో, హ్మ్. ఇట్స్ నాట్ అబౌట్ హౌ మెనీ మార్క్స్, రైట్? సో, హ్మ్. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాట్ డిసైడ్స్ ఇస్ వాట్ దే వాంట్ టు బికమ్. హ్మ్. సో, దేర్ ఆర్ 2 వేస్ టు చూజ్ ఎ కెరీర్ అండి. హ్మ్. ఒకటి నేను ఫలానా అవుదాం అనుకుంటున్నాను. దానికి కెరీర్ పాత్ ఏంటి? నేను 10థ్ తర్వాత ఏం చదవాలి? హ్మ్. ఇంటర్మీడియేట్ తర్వాత ఏం చదవాలి? అదొక హ్మ్. ఆప్షన్. హ్మ్. సెకండ్ ఆప్షన్ మనకు జనరల్‌గా ఏమవుతుందంటే 10థ్ తర్వాత ఏదో ఒకటి చదువుతాం. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ ఎంపీసీ తీసుకుంటాము. ఎంపీసీ తీసుకున్నాక ఓకే. చాలా మంది ఇంజినీరింగ్ చేస్తారు. మనము ఇంజినీరింగ్ చేద్దాం. ఓకే. హుహు. ఇంజినీరింగ్ చేసాక ఓకే. మనం సాఫ్ట్‌వేర్. సో, హ్మ్. పీపుల్ గో థిస్ వే ఆర్ హ్మ్. సమ్ పీపుల్ హావ్ ఎ క్లారిటీ. ఐ వాంట్ టు బికమ్ ఎ డాక్టర్. హ్మ్. సో, నేనేం చేయాలని బ్యాక్వర్డ్ వచ్చేసి వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. హ్మ్. రైట్? బట్ జనరల్‌గా ఏముందంటే దేర్ ఈస్ నథింగ్ లైక్ ఇన్ని మార్కులొస్తే ఇది చేయాలి అలా ఏం లేదు. సో, ఇట్ ఈస్ లైక్ గవర్నమెంట్ గివెన్ 35% ఈస్ పాస్ మార్క్. హ్మ్. అవును. రైట్? సో, అవును. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇఫ్ దే వాంట్ టు డూ సంథింగ్ ఎనీబడీ కెన్ డూ. హ్మ్. సో, దేర్ ఓకే. ఈస్ నథింగ్ లైక్ ఈ మార్క్స్ ఇన్నొస్తే చూస్ చేసుకోవాలి అలాంటి క్రైటీరియా అయితే నా ఉద్దేశంలో లేదు. బికాస్
ఎనీబడి కెన్ పికప్ ఎనీ సబ్జెక్ట్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. ఓకే. ఇప్పుడు ప్రెజెంట్ చూస్తే అసలు వాళ్ళు చదువుకున్న చదువుకి, వాళ్ళు చేసే ఉద్యోగాలకి సంబంధం లేకుండా ఉంటుంది. అంటే జాబ్ డిమాండ్ జాబ్స్ లేక ఐటీ మార్కెట్ డల్‌గా ఉండడం వల్ల, లేకపోతే వాళ్ళు స్కిల్స్ పర్ఫెక్ట్‌గా లేక, అంటే లేకపోతే గోల్సే వాళ్ళు సరిగ్గా పెట్టుకోలేకనా? ఎందుకు ఒక చదువు చదివి ఇంకో జాబ్ చేస్తూ ఉన్నారు? ఓకే. ఐ విల్ షేర్ మై ఎగ్జాంపుల్ ఫస్ట్. ఓకే. నేను సివిల్ ఇంజినీరింగ్ చేశాను. హ్మ్. తర్వాత ఐఐటీ ఖరగ్‌పూర్‌లో మాస్టర్స్ ఇన్ సిటీ ప్లానింగ్. హ్మ్. దెన్ ఐ వెంట్ ఇంటూ ఐటీ సాఫ్ట్‌వేర్. హ్మ్. 25 ఇయర్స్ సాఫ్ట్‌వేర్‌లో వర్క్ చేశాను. ఓకే. దెన్ ఐ యామ్ ఇంటూ సైకాలజీ, కోచింగ్, ట్రైనింగ్ ఇవన్నీ చేస్తున్నాను. హ్మ్. రైట్? సో, యాస్ వి ప్రోగ్రెస్ వి డిస్కవర్ సంథింగ్ ఇన్ అవర్ లైఫ్. ఓకే. Right? Because see, we maybe at those times we didn't have a lot of options. ఓకే. హ్మ్. ఈ రోజుల్లో ఆప్షన్స్ చాలా ఉన్నాయి. బట్ హ్మ్. మనకి ఏది ఇంట్రెస్ట్ అనేది యూ విల్ ఫైండ్ అవుట్ సమ్ డే అండ్ ఓకే. దెన్ యూ వాంట్ టు డూ దట్. ఓకే. సో ఒకప్పుడు ఏంటంటే ఆప్షన్స్ లేవు. చాలా మంది స్టిల్ ఫోర్స్డ్ గా వాళ్ళ లైఫ్ అంతా ఇష్టం ఉన్నా లేకున్నా అదే పని చేసేవాళ్ళు. హ్మ్. ఎందుకంటే ఆప్షన్స్ ఆర్ లిమిటెడ్. హ్మ్. ఈ రోజుల్లో ఏంటంటే దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఆప్షన్స్. హ్మ్. సో వై స్ట్రగుల్ హోల్ లైఫ్? హ్మ్. ఇప్పుడు మనకు నచ్చిన పని చేసి మనం హ్యాపీగా ఉండాలంటే అట్ ది ఎండ్ ఆఫ్ ద డే లైక్ వాట్ యూ డూ అని చెప్తారు. ఆర్ హ్మ్. డూ వాట్ యూ లైక్. హ్మ్. అట్లీస్ట్ ఏదో ఒకటి ఉండాలి. సో హ్మ్. ఇఫ్ దే హ్యావ్ అన్ ఆప్షన్ దెర్ ఇస్ హ్మ్. నథింగ్ రాంగ్ ఇన్ స్విచ్చింగ్ బికాస్ టుడే ద మోర్ వైడ్ స్ప్రెడ్ కెరీర్స్ యూ హ్యావ్ యువర్ ఎక్స్పోజర్ ఈస్ బెటర్. హ్మ్. రైట్? యాజ్ మన జనాలు నాలెడ్జ్ పెరిగే కొద్దీ కూడా దర్ స్విచ్చింగ్ కెరీర్స్ సో దట్ దే ఫైండ్ వాట్ ఈస్ సూటబుల్ ఫర్ దెమ్. హ్మ్. ఆర్ ఒక నాలెడ్జ్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ నాలెడ్జ్ ఇండస్ట్రీ ఈస్ బూమింగ్ ఇన్ ఇండియా. హ్మ్. సంబడి బికమ్స్ ఎక్స్పర్ట్ ఇన్ వన్ ఏరియా. హ్మ్. దెన్ దే స్టార్ట్ టీచింగ్ పీపుల్ హౌ టు వర్క్ ఆన్. ఫర్ హ్మ్. ఎగ్జాంపుల్ యూట్యూబర్ ఉంది. కొన్నాళ్ళు యూట్యూబ్ వాళ్ళు వీడియోస్ చేస్తారు. దే బికమ్ సోషల్ మీడియా ఎక్స్పర్ట్స్. దే డోంట్ హ్మ్. స్టాప్ దేర్. హ్మ్. దెన్ దే చేంజ్ ప్రొఫెషన్ టు యూట్యూబ్ క్రియేటర్స్ కి వాళ్ళు కోర్సెస్ చేస్తున్నారు. యాహ్! రైట్? సో అవును. వి చేంజ్ బికాస్ వాట్ వి లెర్న్. హ్మ్. దాన్ని బట్టి మనము మన కోర్స్‌ని చేంజ్ చేసుకోవచ్చు. మన కెరియర్‌ని చేంజ్ చేసుకోవచ్చు. దేర్ ఇస్ నథింగ్ రాంగ్. ఓకే. అంటే కోర్స్ మొత్తం చేశాక ఒక జాబ్‌లో జాయిన్ అయ్యాక దెన్ దే ఆర్ గెట్టింగ్ వాట్ దేర్ గోల్స్ అని? సీ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ నా ఉద్దేశంలో ఏంటంటే వి ఆ! ఆర్ ఆల్ ఫోకస్డ్ ఆన్ హౌ టు వేర్ టు ఎంటర్. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంటర్మీడియేట్ స్టూడెంట్స్ తీసుకోండి. మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ 3 కేటగరీస్ ఉన్నాయి మనకి. జేఈఈ ఆర్ ఎంసెట్, నీట్ అండ్ మన సీఏ వైపు. హ్మ్. రైట్? సో మీరు అడిగితే వాళ్ళని దే ఓన్లీ ఫోకస్డ్ ఆన్ క్రాకింగ్ ద ఎగ్జామ్. హ్మ్. రైట్? అటు పేరెంట్స్ గాని, పిల్లలు గాని, హ్మ్. ఇన్‌స్టిట్యూట్స్ గాని అవును. అవును. ఎవ్రీబడీ టీచెస్ హౌ టు క్రాక్ దిస్ ఎగ్జామ్. యాహ్! But if you ask, majority of the students know what is the life of a doctor. Majority of students do not know what is the life of a CA. First of all, CA హ్మ్. చదవడం ఎంత డిఫికల్ట్. హ్మ్. ఎంబీబీఎస్ చదవడం ఎంత డిఫికల్ట్. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ లైఫ్ ఎలా ఉంటుంది దే డోంట్ నో. హ్మ్. సో ఏమవుతుంది వీళ్ళు ఈ ఎగ్జామ్ పాస్ అవుతారు. ఆ కోర్స్ సమ్‌హౌ కంప్లీట్ చేస్తారు. బట్ వెన్ దే గెట్ ఇంటూ దట్ లైఫ్ హ్మ్. దే ఫౌండ్ ఇట్ డిఫికల్ట్. హ్మ్. సీ ఫర్ ఎగ్జాంపుల్ ఎంబీబీఎస్ మనకు తెలిస్తే ఈరోజు ఆల్మోస్ట్ 9, 10 ఇయర్స్ కష్టపడితే గానీ దే అవును. కెనాట్ డాక్టర్. బికమ్ ఏ డాక్టర్. డాక్టర్. అంత పేషెన్స్ వాళ్ళకుందా? హౌ మెనీ స్టూడెంట్స్ నీట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి హ్మ్. నిజంగా తెలీదు. అంత కష్టపడాలని తెలీదు వాళ్ళకి. ఏమైనా హ్మ్. నేను నీట్ ర్యాంక్ వస్తుంది. నేను కాలేజ్‌లో జాయిన్ అవుతాను. హ్మ్. దెన్ దే విల్ అండర్‌స్టాండ్. ఈలోపు హ్మ్. ఏమవుతుంది వాళ్ళ ఫ్రెండ్స్ ఆల్రెడీ ఇంజినీరింగ్ 4 ఇయర్స్ కంప్లీట్ చేశారు. దే ఆర్ ఎర్నింగ్. చేసేసారు. ఇక్కడ నేను 8 ఇయర్స్ అయింది. ఇంకా ఐ యామ్ లైక్ ఏ స్టూడెంట్. హ్మ్. రైట్? సో దోస్ ఛాలెంజెస్ విల్ బి దేర్. హ్మ్. సో ఓకే. బికాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ సే టు చిల్డ్రన్ ఫస్ట్ అండర్‌స్టాండ్ వాట్ యూ ఆర్ గెట్టింగ్ ఇంటూ. హ్మ్. అసలు డాక్టర్ అంటే ఏంటి అర్థం చేసుకో. టాక్ టు ఫ్యూ డాక్టర్స్. వాట్ హ్మ్. ఈస్ దేర్ లైఫ్? ఈజ్ హ్మ్. ఇట్ సూటబుల్ ఫర్ మీ? హ్మ్. క్రాకింగ్ అన్ ఎగ్జామ్ ఈస్ నాట్ ఎ బిగ్ డీల్. ఎందుకంటే హ్మ్. ప్రాపర్ గైడెన్స్ ఉన్నప్పుడు, ప్రాపర్ కోచింగ్ ఉన్నప్పుడు ఇట్ ఈస్ డిజైన్డ్ టు ఫస్ట్ ఇయర్ కాకపోయినా సెకండ్ ఇయర్ యూ కెన్ క్రాక్ ద ఎగ్జామ్. హ్మ్. బట్ ద కోర్స్ ద జాబ్ ఈస్ దట్ సూటబుల్ ఫర్ మీ అనేది బిగ్గెస్ట్ ప్రాబ్లమ్. హ్మ్. సో లాట్ ఆఫ్ పీపుల్ డిస్కవర్ దట్ ఇట్ ఈస్ నాట్ మై కప్ ఆఫ్ టీ. హ్మ్. ఇట్స్ నాట్ సూటబుల్ ఫర్ మీ. ఇన్‌ఫాక్ట్ హ్మ్. లాట్ ఆఫ్ రీసెర్చ్ చేసి ఈవెన్ గూగుల్ చాలా పెద్ద పెద్ద కంపెనీస్ చేశాయి. హ్మ్. మోర్ దెన్ 40% ఆఫ్ ద ఎంప్లాయీస్ ఆర్ నాట్ హ్యాపీ విత్ వాట్ దే ఆర్ డూయింగ్. హ్మ్. ఎందుకంటే దేర్ స్కిల్స్ డోంట్ మ్యాచ్ విత్ వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్స్. ఓకే. మనకేంటంటే జాబ్ అప్లై చేస్తాం, వెళ్తాం. హ్మ్. బట్ ద మిస్ మ్యాచ్ ఇస్ దేర్. సో హ్మ్. వాళ్ళు స్ట్రగుల్ అవుతూ ఈఎంఐల కోసము, హ్మ్. కమిట్మెంట్స్, ఫ్యామిలీ కమిట్మెంట్స్, కరెక్ట్. మంత్‌కి సాలరీ కావాలి. ఈ హ్మ్. కష్టంతోటి వాళ్ళు కంటిన్యూ చేస్తారు. హ్మ్. బట్ దేర్ ఇస్ ఎ స్కిల్ సెట్ మిస్ మ్యాచ్. బట్ సమ్ పీపుల్ ఐడెంటిఫై ఇట్ ఎర్లీ హ్మ్. అండ్ దెన్ దే గెట్ అవుట్ ఆఫ్ ఇట్. హ్మ్. యాహ్! సో దట్ ఈస్ ఈవెన్ ద సూనర్ యూ ఐడెంటిఫై ఇట్ ఈస్ బెటర్ టు గెట్ యాహ్! అవుట్. ఎవరైతే వాళ్ళ స్కిల్స్ గురించి వాళ్ళకొక అవగాహన వస్తుంది. అవగాహన వస్తదో అప్పుడు వాళ్ళు సక్సెస్ అవుతూ ఉన్నారు. తప్పకుండా. యాహ్! యెస్. ఇప్పుడు పేరెంట్స్ ఏం చెప్తారంటే ఫస్ట్ మీరు బీటెక్ చేయండి అంటే అదే హ్మ్. ఎడ్యుకేషన్ అంటే ఏంది ఈ బీటెక్, ఎంటెక్‌లు లేదంటే డాక్టర్ యాహ్! ఇంకేదైనా. హ్మ్. అంతే అంటే అదంటే ఎడ్యుకేషన్ నుండి ఇప్పుడు నువ్వు ఒక ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలనుకుంటున్నావు. యెస్. లేదు నువ్వు బీటెక్ చదువు. హ్మ్. నీకు అలా ఎడ్యుకేషన్ ఒక అది ఒక సర్టిఫికేట్ నీ చేతిలో ఉంటుంది. హ్మ్. ఫ్యాషన్ డిజైన్‌కి స్కోప్ ఉంటుందో లేదో. హ్మ్. ఇలా గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఉంటారు కదా! యెస్. సో వాట్ డు యూ సే ఫర్ దిస్ ఏమంటారు ఇలాంటి దాంట్లో? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఒక స్టూడెంట్
ఐ వాంట్ టు డూ సంథింగ్ అన్నప్పుడు ఉమ్, పేరెంట్స్ కూడా ఒక కాన్ఫిడెన్స్ ఉండాలి. ఉమ్, మనకి ప్రీవియస్ జనరేషన్ ఎలా ఉండిందంటే అన్లెస్ యూ స్టడీ సంథింగ్, ఒక మంచి మార్కులు వచ్చి ఒక మంచి కోర్స్ చేస్తే ఉద్యోగం వచ్చేది. ఉమ్, ఆ మైండ్ సెట్ లోనే చాలా మంది ఉంటారు. అవును. బట్ నౌ థింగ్స్ హ్యావ్ చేంజ్డ్, రైట్? ఇన్ఫాక్ట్ ఇఫ్ యూ ఆస్క్ మీ ఫ్రాంక్లీ, ఉమ్, ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. బికాజ్ ఉమ్, ఎవ్రీథింగ్ యూ కెన్ లెర్న్ ఆన్ ఇంటర్నెట్. ఉమ్, అన్ని కోర్సెస్, ఈవెన్ ఐఐటీస్, ఐఐఎంస్, ఉమ్, దే ఆర్ ఆఫరింగ్ లాట్ ఆఫ్ కోర్సెస్ ఫ్రీ ఆన్లైన్. ఉమ్, మీరు యూట్యూబ్ లో హ్యాపీగా ఇంజనీరింగ్ సంవత్సరంలో కంప్లీట్ చేయొచ్చు. 4 years కాలేజ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఉమ్, రైట్? బట్ థింగ్ ఈస్ పేరెంట్స్ కి కాన్ఫిడెన్స్ ఉండదు, ఎందుకంటే దే ఆర్ వర్రీడ్ అబౌట్ ద ఫ్యూచర్. ఉమ్, సో ఇట్స్ నాట్ దట్ పేరెంట్స్ ఆర్ రాంగ్, ఉమ్, రైట్? పేరెంట్స్ ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి ఉన్న నాలెడ్జ్ ని బట్టి దే ఆర్ వర్రీడ్, బికాస్ దే వాంట్, ఎవ్రీబడి వాంట్స్ దేర్ బెస్ట్ ఫర్ ద కిడ్స్, ఉమ్, రైట్? సో వాళ్ళేంటి, దే డోంట్ వాంట్ టు టేక్ రిస్క్స్, ఉమ్, రైట్? ఉమ్, సో బట్ పిల్లలకి ఆ టాలెంట్ చిన్నప్పటి నుంచి కనిపించింది అనుకోండి, దే మే ఎంకరేజ్. ఉమ్, ఫర్ ఎగ్జాంపుల్, సంబడి వాంట్స్ టు బికమ్ ఎ క్రికెటర్, ఉమ్, రైట్? నేను ఊరికే వెళ్ళి మన నాన్నతో నేను క్రికెటర్ అవుతా అని చదవడం అనుకోండి, ఉమ్, వాళ్ళ ఫాదర్కి ఎలా అనిపిస్తుంది, మదర్కి ఎలా అనిపిస్తుంది? ఉమ్, బట్ ఇవి కంటిన్యూస్లీ ప్లేస్, చిన్నప్పటి నుంచి స్కూల్లో ఆడుతున్నాడు, ఉమ్, కాలేజీలో ఆడుతున్నాడు, అందరూ మెచ్చుకుంటున్నారు, ఉమ్, కాలేజీలో ఫస్ట్ వస్తున్నాడు, డిస్ట్రిక్ట్ ఉమ్, లెవెల్లో ఆడుతున్నాడు అంటే హీఈస్ షోయింగ్ ద క్యాపబిలిటీ. ఉమ్, దెన్ పేరెంట్స్ కూడా ఒక కన్విక్షన్, ఓకే, విల్ షుడ్ గివ్ ఎ ఛాన్స్, ఉమ్, రైట్? ఉమ్, సో అలాంటప్పుడు అరే నువ్వు జస్ట్ నామకే వాస్తే ఏదో డిగ్రీ చేసేయి, బట్ యూ ఉమ్, కెన్ పర్సూ క్రికెట్ అని చెప్తారు. ఉమ్, కానీ నువ్వు ఎప్పుడు ఆడకుండా, నీకు అందులో స్కిల్స్ ఎగ్జిబిట్ చేయకుండా నేను ఇది చేస్తాను అంటే, నో పేరెంట్ విల్ బి హ్యాపీ టు యాక్సెప్ట్. ఉమ్, అంటే వెరీ ఫ్యూ పీపుల్ విల్ అగ్రీ. సినిమాలో చూపిస్తారు కదా, ఉమ్, సినిమాలో చూపించినట్టు కొంతమంది ఆ నీ ఇష్టం చేసుకో, 2 years నీకు ఇస్తారంటారు. ఉమ్, బట్ రియల్ లైఫ్ లో ఇట్స్ నాట్ దట్ ఈజీ ఫర్, ఎందుకంటే పేరెంట్స్ హావ్ లాట్ ఆఫ్ ప్రెషర్. ఉమ్, వీ హావ్ సొసైటీ ప్రెషర్ ఉంది, పీర్ ప్రెషర్ ఉంది, ఉమ్, ఇంట్లో ఓన్ ఫ్యామిలీలో పిల్లలతో కంపారిజన్. సో correct. ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇట్స్ నాట్ ఈజీ. ఉమ్, But that's why they always want to have a safe option. So yeah, Mm. you have engineering degree, then Mm. you can try something. Something fails there, ఉమ్, you can come back to engineering. At least you have something to work on. correct. So that is not wrong. But Mm. at the end of the day, the one of the biggest challenge I see is careers లో parents and kids కి alignment లేకపోవడం అండి. ఉమ్, ఎందుకంటే పేరెంట్స్ విల్ హ్యావ్ సర్టన్ మైండ్ సెట్, ఉమ్, కిడ్స్ విల్ హ్యావ్ సర్టన్ మైండ్ సెట్. ఉమ్, ఈ అలైన్మెంట్ అనేది జరగదు. ఉమ్, ఎస్పెషల్లీ మన కల్చర్ లో దెర్ ఇస్ ఓపెన్ డిస్కషన్ అట్ హోమ్, ఉమ్, రైట్? సో ఉమ్, పేరెంట్స్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోతారు కానీ చెప్పరు పిల్లలకి, పిల్లలు ఫిక్స్ అయిపోతారు, వీళ్ళు చెప్పరు. ఉమ్, ఈవెన్ వెన్ ఇట్ కమ్స్ టు టైం, ఉమ్, వీళ్ళ డెసిషన్ వీళ్ళు చెప్తారు, వాళ్ళ డెసిషన్ వాళ్ళు చెప్తారు, కానీ ఆ డైలాగ్ అనేది, ఆ డిస్కషన్ అనేది హెల్దీ డిస్కషన్ జరగాలి. ఉమ్, అది జరిగినప్పుడు ఏంటంటే వాళ్ళ భావాలు వీళ్ళ భావాలు వాళ్ళు వ్యక్తపరుచుకున్నప్పుడు ఒక చిన్న డిస్కషన్ జరుగుతుంది. ఇట్స్ ఓకే, బట్ అట్లీస్ట్ ఒకరినొకరు అర్థం చేసుకుని అప్పుడు దే కెన్ టేక్ ఎ డెసిషన్. ఉమ్, జనరల్గా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ చాలా వరకు ఇంటరాక్ట్ అయినప్పుడు ఉమ్, ఐ ఆల్వేస్ దిస్ క్వశ్చన్, Hmm. హౌ మెనీ ఆఫ్ యూఆర్ హియర్ బికాస్ ఆఫ్ యువర్ ఇంట్రెస్ట్ అంటే ఓన్లీ 50-60% హ్యాండ్ రైజ్ చేస్తారు. 30% సే ఉమ్, ఐఎమ్ హియర్ బికాస్ మై పేరెంట్స్ వాంటెడ్ టు బికమ్ ఎన్ ఇంజనీర్. వెరీ క్లియర్. ఉమ్, 30% హ్యాండ్ రైజ్ చేస్తున్నారంటే ఐఎమ్ షూర్ దెర్ విల్ బి ఫ్యూ మోర్. ఉమ్, అందరూ హ్యాండ్ రైజ్ చేయరు. యా చేయరు. చేయరు. సో ఆ, దట్ ఈస్ హ్యాపెనింగ్ టుడే. ఓకే. In fact, even I spoke to a doctor recently. ఉమ్, She is almost 45-50. ఉమ్, She said, I never interested in becoming a doctor. My parents forced me. అయ్యో. అంటే she has become a doctor, 20 Ah. years పైన పని చేసింది. Yeah. But still she says, I'm not, She's not happy with not whatever she's happy. doing. right? So, but Yeah. ఈ అలైన్మెంట్ ముందే ఆ కోర్స్ జాయిన్ అయ్యే ముందు జరిగితే ఏమవుతుందంటే, అట్లీస్ట్ యు ఆర్ మెంటల్లీ సేయింగ్ ఇట్ ఈస్ మై డెసిషన్. సో బిగ్గెస్ట్ ప్రాబ్లం ఫర్ స్టూడెంట్స్ అంటే ఇట్ ఈస్ నాట్ మై డెసిషన్. సో వాళ్ళు లైఫ్ లాంగ్ అంతా కూడా క్యారీ చేస్తారు. నువ్వు ఎంత సక్సెస్ఫుల్ అయినా కూడా దిస్ ఈస్ నాట్ మై ప్యాషన్. బట్ కొంతమంది బయటకు వచ్చేసి వాళ్ళకి నచ్చింది చేస్తారు, బట్ సమ్ పీపుల్ గెట్ ఇన్ టు దట్ అండ్ దెన్ లైఫ్ అంతా అలాగే కానీ చేస్తుంటారు. యా. సో ఇప్పుడు ఆ డేస్ పోయాయి. కొంచెం ఇంజనీరింగ్ అంటే ఇంజనీరింగ్ మొన్నటి వరకు చాలా అందరూ ఏం కావాలి, ఇంజనీర్ చదవాలి మస్ట్ గా అనేవాళ్ళు. కానీ ఇంజనీరింగ్ కాకుండా ఇప్పుడు మీరు అంటున్నారు 700 ఉన్నాయి మనకి ఆప్షన్స్ ఇప్పుడు Yeah. అని. సో ఏంటి ఇప్పుడు ప్రెసెంట్ ఎక్కువగా డిమాండ్ ఉన్న కోర్స్ ఏది చేస్తే బాగుంటుంది అంటారు? There are so many options అండి. బట్ I'll ask you one simple question. ఓకే, మనిషి యావరేజ్ గా సంవత్సరానికి బ్రష్ ఎన్నిసార్లు చేంజ్ చేస్తారు? బ్రష్ టూత్ బ్రష్. ఒక 2-3 months కి ఒకసారి అట్లా. సో మినిమం 2 to 3 బ్రషెస్ పర్ ఇయర్, right? యా. పర్ ఇయర్ అనుకోండి. ఇండియాలో అవునవును. ఎంతమంది పాపులేషన్ ఉన్నారు? 140-150 crores. ఈవెన్ ఒక 2 అనుకున్న యావరేజ్ గా 300 crores ఆఫ్ బ్రషెస్ మ్యానుఫ్యాక్చర్ చేయాలి ఇండియాలో ఎవ్రీ ఇయర్. అవును. సో ఇఫ్ యూ థింక్ ఆఫ్ ఎ బ్రష్ మ్యానుఫ్యాక్చరింగ్ ఓవరాల్ గా, రైట్? సో రా మెటీరియల్స్ వాళ్ళు నుంచి దగ్గర నుంచి ఈ మన చేతికి బ్రష్ వచ్చే వరకు ఇమాజిన్ హౌ మెనీ కెరీర్స్ ఆర్ దేర్. ఒక బ్రష్ రా మెటీరియల్ తయారు చేసేవాడు, అది ఫార్మర్ కావచ్చు, వాట్ ఎవర్, రైట్? దెన్ ఇట్ కమ్స్ టు ఫ్యాక్టరీ. ఒక ఫ్యాక్టరీలో దానికి ఒక ఫ్యాక్టరీ ఓనర్ ఉండాలి, దానికి ఎంప్లాయీస్ ఉండాలి, ఒక మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్ ఉండాలి, దానికి హెచ్ఆర్ ఉండాలి, అకౌంట్స్ ఉండాలి, రైట్? సో సెక్యూరిటీ ఉండాలి, ఐటీ సిస్టమ్స్ ఉండాలి,
ఇన్ని కెరీర్స్ ఉన్నాయి. ఓన్లీ బ్రష్, ఓకే. రైట్? బ్రష్. సో ఆ బ్రష్ మళ్ళీ షెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మెయింటైన్ చేసే వాళ్ళు ఉండాలి, అది హ్మ్. కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళు ఉండాలి, దానికి ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ ఉండాలి, అవసరమైతే సోలార్ పెడతారు. అండ్ ఆ! దట్ ఫ్రమ్ దేర్ ఆ మ్యానుఫ్యాక్చరింగ్ తర్వాత ప్యాకేజింగ్, హ్మ్. లేబర్ ఉంటుంది, దాని ట్రాన్స్పోర్టేషన్ టు వేర్ హౌసెస్. ఈ హ్మ్. మధ్యలో మళ్ళీ ఈ ట్రాన్స్పోర్టేషన్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ బిగ్ థింగ్. హ్మ్. మళ్ళీ వేర్ హౌసెస్ నుంచి డిస్ట్రిబ్యూటర్‌కి, సప్లయర్స్‌కి, స్టోర్స్‌కి మన దగ్గరకు వస్తుంది. మనం కరెక్ట్. పొద్దున్నే లేచి బ్రష్ చేసుకునే దానికి యూ హ్మ్. విల్ ఫైండ్ 100 కెరీర్స్ రిలేటెడ్ టు దట్. హ్మ్. అండ్ రోజంతా మనం చేసే వాటిల్లో ఇట్ ఈస్ లైక్ దేర్ ఆర్ సో మెనీ ఆప్షన్స్ ఆర్ దేర్, హ్మ్. రైట్? బట్ మీరు అడిగారు కాబట్టి చెప్తాను. ఇప్పుడు ఆబ్వియస్‌గా వి ఆల్ నో హ్మ్. ఏఐ ఈస్ రూలింగ్, హ్మ్. రైట్? హ్మ్. సో మనం ఇంజినీరింగ్‌కి ఆల్టర్‌నేటివ్స్ అని జనరల్‌గా చూస్తాము. బట్ జనరల్‌గా వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్? ఎవ్రీబడీ గోయింగ్ ఫర్ ఐటీ అంటే కంప్యూటర్స్ ఇంజినీరింగ్, సిఎస్, కంప్యూటర్ సైన్స్ అని వెళ్తున్నారు. హ్మ్. బట్ దేర్ ఆర్ అదర్స్ విచ్ ఆర్ హ్మ్. ఆల్సో రిలవెంట్, హ్మ్. రైట్? ఐటీ ఒకటే, అదే కంప్యూటర్ సైన్స్ ఒకటే కాకుండా చాలా ఇంజినీరింగ్స్ ఉన్నాయి. సో హ్మ్. ఎవ్రీబడీ ఈస్ డిస్కౌంటింగ్ దట్. హ్మ్. సో బట్ ఏఐ రావడం వల్ల ఏంటంటే దెర్ ఆర్ మోర్ స్కోప్ ఈస్ కమింగ్ అప్ యాక్చువల్‌గా. హ్మ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏఐకి వి ఆల్ నో డేటా ఈస్ ద హ్మ్. మెయిన్ థింగ్. హ్మ్. Without data, AI doesn't work. అవును. So a lot of data is coming into AI. But the thing is, there is a lot of crap data. Whatever we are using, like for example, ChatGPT లో మీరు రోజంతా ఏం పెడితే ఎవ్రీథింగ్ మనలాంటి వాళ్ళంతా రోజంతా కూడా వీఆర్ ఫీడింగ్ సో మచ్ ఇంటూ ChatGPT and various other tools. హ్మ్. All of that data also need to be analyzed. హ్మ్. Like that, every company is collecting so much of data. హ్మ్. మరి ఆ డేటా పరిస్థితి ఏంటి? హ్మ్. At the end of the day, again there is so much of crap. సో ఇవన్నీ చేయడానికి డేటా అనలిస్ట్ అని, ఇలాంటి డేటా హ్మ్. ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మేనేజ్‌మెంట్. అసెట్ గోయింగ్ ఫార్వర్డ్. ఓకే. అందులో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. హ్మ్. డేటా అనలిస్ట్ హిస్ కెరీర్ విల్ బి వెరీ గుడ్ ఇన్ ద ఫ్యూచర్. ఓకే. అండ్ యాహ్! ఇప్పుడు ఏఐ ఈజ్ ఆల్ వాట్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిక్వైర్డ్. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్, గూగుల్ ఈస్ గోయింగ్ టు స్పెండ్ సో మచ్ మనీ ఇన్ వైజాగ్, హ్మ్. లైక్ హ్మ్. బిగ్గెస్ట్ డేటా సెంటర్ ఇన్ హ్మ్. ఇండియా. అవును. 80,000 కోట్లు ఎంతో ఖర్చు పెట్టబోతున్నారు వాళ్ళు హ్మ్. నెక్స్ట్ 5 years లో, రైట్? సో హ్మ్. లుక్ ఎట్ ద సైజ్ ఆఫ్ ద డేటా సెంటర్ కానీ, హ్మ్. రైట్? హ్మ్. దానికి ఫర్ ఎగ్జాంపుల్ ఆ డేటా సెంటర్ పెట్టాలంటే అగైన్ సివిల్ ఇంజనీరింగ్ ఇస్ ఇన్వాల్వ్డ్, హ్మ్. మెకానికల్ ఇస్ ఇన్వాల్వ్డ్, ఎలక్ట్రానిక్స్ ఇస్ ఇన్వాల్వ్డ్, ఎలక్ట్రికల్ ఇస్ ఇన్వాల్వ్డ్, హ్మ్. కంప్యూటర్ సైన్స్, ఎవ్రీథింగ్ ఇస్ ఇన్వాల్వ్డ్. సో హ్మ్. ఇట్ ఈస్ గోయింగ్ టు జనరేట్ సో మెనీ. హ్మ్. సో ఓన్లీ థింగ్ ఈస్ ఈ డేటా సెంటర్స్ వల్ల మనకి ఓన్లీ థింగ్ ఈస్ దెర్ ఇస్ లెస్ ఎంప్లాయ్మెంట్ స్కోప్ ఆఫ్టర్ ఇట్ ఈస్ రెడీ. హ్మ్. యూజువల్గా మనం ఒక ఐటీ సాఫ్ట్వేర్ తీసుకున్నాం అనుకోండి, ఒక 10,000 స్క్వేర్ ఫీట్కి 3,000 4,000 ఎంప్లాయీస్ ఉంటారు. హ్మ్. అదే మీరు డేటా సెంటర్ తీసుకుంటే 30-40 ఉంటారు. హ్మ్. It doesn't require a lot of human power because a lot of things are automated, monitored remotely, and all that they can do. హ్మ్. But infrastructure huge ఉంది. హ్మ్. And again, AI is all about power. It హ్మ్. requires a lot of computing power backside. హ్మ్. సో దానికి చిప్స్, సెమీ కండక్టర్స్, ఎలక్ట్రిసిటీ, కూలింగ్ సిస్టమ్స్, హ్మ్. ఇవన్నిటికి మళ్ళీ మెకానికల్ ఇంజనీర్స్ కావాలి, ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్స్ కావాలి, హ్మ్. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్స్ కావాలి. ఆల్, సో దీస్ ఆర్ ఆల్ ఇంటర్ రిలేటెడ్. సో ఏఐ యాక్చువల్గా ఏంటంటే దిస్ ఇట్ సెల్ఫ్ ఈస్ జనరేటింగ్ లాట్ ఆఫ్ ఎకానమీ. సో సెమీ కండక్టర్స్ ఇస్ ఎ బిగ్ బిజినెస్, హ్మ్. రైట్? ఎన్విడియా ఈస్ వన్ ఆఫ్ ద లీడింగ్ టాప్ కంపెనీ ఇన్ ద వరల్డ్, హ్మ్. రైట్? సో హ్మ్. దిస్ ఈస్ ఆల్ దేర్. హ్మ్. అండ్ రోబోటిక్స్, ఫర్ హ్మ్. ఎగ్జాంపుల్, వీఆర్ హార్డ్లీ యూజింగ్ రోబోటిక్స్. హ్మ్. ఇప్పుడు రోబోస్ వరల్డ్ రాబోతుంది ప్రపంచానికి. అవును. ప్రస్తుతం అవును. హైదరాబాద్ లో కొన్ని అవును. హ్యాండ్ఫుల్ ఆఫ్ రెస్టారెంట్స్ లో మీరు రోబో యూజ్ చేస్తున్నారు. అవును. బట్ ఇట్ కెన్ బికమ్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్. హ్మ్. బట్ ద బిగ్ థింగ్ ఈస్ వీఆర్ ఓన్లీ లుకింగ్ ఎట్ ఎంటర్టైన్మెంట్ యాజ్ సచ్ నౌ. హ్మ్. బట్ ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కంట్రీస్ లో ఆల్రెడీ దే ఆర్ యూజింగ్ రోబోస్ ఇన్ అగ్రికల్చర్ ఫీల్డ్స్. సో హ్మ్. వి నో లేబర్ అనేది బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఫర్ ఎనీ ఫార్మర్స్. హ్మ్. దెర్ ఇస్ లాట్ ఆఫ్ అవును. డిపెండెన్సీ, టైంకి అవును. ఎవరు దొరకరు. అవును. ఇట్ ఈస్ టైమ్లీ వెరీ వెరీ ఇంపార్టెంట్. నౌ రోబోస్ ఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్, హ్మ్. మనం లేకుండా చేయగలుగుతున్నాయి. హ్మ్. సో దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ హ్యూజ్ ఆపర్చునిటీ. అగైన్ రోబోటిక్స్ అంటే మళ్ళీ మనకి మ్యానుఫ్యాక్చరింగ్ వస్తుంది, టెక్నాలజీ వస్తుంది, హ్మ్. రైట్? ఎలక్ట్రికల్, ఎవ్రీథింగ్ ఇస్ ఇన్వాల్వ్డ్, హ్మ్. ఎలక్ట్రానిక్స్ హ్మ్. అండ్ డ్రోన్స్. హ్మ్. ప్రస్తుతానికి డ్రోన్స్ మనం పెళ్లిలో వాడుతున్నాం, అవును. రైట్? హ్మ్. జనరల్ హ్మ్. పార్టీస్ కి, బర్త్డేస్ కి, హ్మ్. పెళ్లిలకు వాడుతున్నాం. బట్ డ్రోన్స్ కెన్ డూ లాట్ ఆఫ్ అదర్ స్టఫ్. ఫ్యూచర్ లో ట్రాన్స్పోర్టేషన్ అంటున్నాము, డెలివరీ ఆఫ్ గూడ్స్ అంటున్నాము, ఇవన్నీ జరగబోతున్నాయి. సో హ్మ్. దట్ పోజెస్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ హ్మ్. ఇన్ డిఫరెంట్ సెక్టర్స్ అండి. ఓకే. బట్ వాట్ ఐ సే ఈస్, see, it's not about what you can do, హ్మ్. whether you're interested or passion. హ్మ్. There is a theory called 80-20. If you take any profession, హ్మ్. only 20% of the people, top 20 are successful, rest 80 are average, హ్మ్. or హ్మ్. if you take a doctor also, do you think all doctors are successful? హుహు. మనం లేదు. చూస్ చేసుకుని హైదరాబాద్ లో ఏ మూలకున్నా వి గో అవును. టు ఎ స్పెసిఫిక్ డాక్టర్. యాహ్! అలా అని చెప్పి మన ఇంటి పక్కన ఉన్న ఎండి దగ్గరికి కూడా వెళ్తామా? హుహు. లేదు. సో హ్మ్. వాట్ ఎవర్ వీ డూ, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ నీడ్ అండర్స్టాండ్, హ్మ్. డూ దే హ్యావ్ ప్యాషన్. ఇట్స్ నాట్ అబౌట్ ద ఇండస్ట్రీ ఈస్ గుడ్. హ్మ్. ఎందుకంటే మనం ఒక మంచి కాలేజ్‌కని వెళ్తామంటాం. ఇట్ డజంట్ మ్యాటర్ వెన్ యూ గో టు ఎ బెస్ట్ కాలేజ్. హ్మ్. ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్ కోర్స్? ఆర్ యూ యాహ్! ప్యాషనేట్ అబౌట్ దట్ సబ్జెక్ట్? దట్ ఈస్ కరెక్ట్. వాట్ ఈస్ యాక్చువల్లీ మిస్సింగ్ ఇన్ మెనీ పీపుల్. హ్మ్. ఓకే. కోడింగ్స్ అని నేర్చుకుంటుంటారు గదా సార్! ఆ యాహ్! కోడింగ్స్ అంటే ఇంకా ఓన్లీ అంటే స్టేట్స్‌లో, అబ్రాడ్‌లో సెటిల్ అవ్వాలనుకునే వాళ్ళు
కోడింగ్స్ నేర్చుకుంటారా? లేకపోతే ఇక్కడ గూడా మనకు కోడింగ్స్ అవసరమేనా? ఇక్కడ కూడా అవసరం అండి. సాఫ్ట్‌వేర్ ఈస్ ఆ! ఎనీవేర్ రైట్. హ్మ్. ఇన్‌ఫాక్ట్ హ్మ్. యూఎస్ కంటే సాఫ్ట్‌వేర్ జాబ్స్ ఇండియాలోనే ఎక్కువుంటాయి. హ్మ్. ఎందుకంటే దే ఆర్ ఔట్‌సోర్సింగ్ లాట్ ఆఫ్ వర్క్ టు ఇండియా. హ్మ్. సో కోడింగ్ అనేది ఇట్ ఈస్ దేర్ ఎవ్రీవేర్. హ్మ్. యూఎస్‌లో కూడా డిఫరెంట్ ఐ మీన్ జనరల్‌గా మనం హెచ్-1బీ అంటే ఓన్లీ వి లుక్ ఎట్ ఐటీ హ్మ్. సాఫ్ట్‌వేరే. హ్మ్. బట్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ ఇండస్ట్రీ హెల్త్ కేర్ తీసుకోండి, ఫుడ్ ఇండస్ట్రీ తీసుకోండి. ఎవ్రీవేర్ దే నీడ్ పీపుల్. హ్మ్. సో కోడింగ్ దట్ ఈస్ రిక్వైర్డ్ అక్రాస్ ద వరల్డ్. ఓకే. కెరీర్ చూజ్ చేసుకునే వాళ్ళకి అంటే సొసైటీలో ఏం జరుగుతుంది? మన ఇప్పుడు ఇండియాలోని తెలంగాణ స్టేట్స్‌కి ఏం ప్రాజెక్ట్స్ వచ్చాయి? హ్మ్. అంటే నెక్స్ట్ ఏం డెవలప్‌మెంట్ దేంట్లో ఉంటుంది? దేనికి సంబంధించి కూడా అవగాహన అనేది ఉండాలి అని అంటారా? తప్పకుండా అండి. హ్మ్. See, there are two ways I look at how you choose a career. హ్మ్. One, what is the problem today? అంటే మనకు నెక్స్ట్ అడ్రస్ చేసే ప్రాబ్లం ఏంటి? హ్మ్. దట్ ఈస్ వన్ వే ఆఫ్ లుకింగ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం పాపులేషన్ తీసుకోండి 140 క్రోర్స్. హ్మ్. ఈవెన్ జస్ట్ స్టూడెంట్స్ లైక్ లెస్ దెన్ 15 ఇయర్స్ ఆఫ్ ఏజ్ వీ హ్యావ్ 25%. హ్మ్. రైట్? సో హ్మ్. అరౌండ్ 35 crores ఆఫ్ పీపుల్ ఆర్ అండర్ 15 15 years ఇయర్స్. ఏజ్. హ్మ్. దెన్ వాట్ ఆల్ దే నీడ్? హ్మ్. ఎడ్యుకేషన్. Do హ్మ్. do they have real so much of are we ready? హ్మ్. Right? So health care, are we ready? హ్మ్. వాళ్ళకి ఫుడ్ ఆర్ వి రెడీ? బికాస్ యాజ్ ద ఏజ్ గ్రోస్ వీళ్ళందరికీ బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇస్ ఎంప్లాయ్మెంట్. హ్మ్. ఇప్పుడు ఆల్రెడీ వీఆర్ స్ట్రగ్లింగ్ విత్ ఎంప్లాయ్మెంట్. బట్ హ్మ్. వీళ్ళందరికీ 40 crores పీపుల్ కి హూ ఇస్ గోయింగ్ టు జనరేట్ ఎంప్లాయ్మెంట్? హ్మ్. గవర్నమెంట్ కెనాట్ డూ అలోన్. హ్మ్. రైట్? సో దట్ ఈస్ వన్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ రైట్ నౌ. అండ్ హ్మ్. ఎన్వైరన్మెంట్ ఇస్ అ బిగ్ ప్రాబ్లమ్. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ ఈస్ ఫేసింగ్ సచ్ ఎ సివియర్ సిచ్యుయేషన్ ఇప్పుడు. హ్మ్. ఫ్యూ ఇయర్స్ లో హైదరాబాద్ కెన్ బికమ్ లైక్ దట్, బెంగళూరు కెన్ బికమ్ లైక్ దట్, యాహ్! చెన్నై కెన్ బికమ్ లైక్ దట్. హ్మ్. సో అప్పుడు దానికి దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ స్కోప్ ఇన్ దట్ ఏరియా. హ్మ్. రైట్? నేను ఇంజినీరింగ్ చదివేటప్పుడు మోస్ట్ ఆఫ్ అస్ సివిల్ ఇంజనీరింగ్ చదివాను. మోస్ట్ ఆఫ్ అస్ వెంట్ ఇంటూ డిఫరెంట్ ఫీల్డ్స్. బట్ హ్మ్. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ స్టేడ్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ చెప్పాట, హ్మ్. యూ షుడ్ బీ ఇన్ ఎ పొజిషన్ టు సర్వ్ అదర్స్. ఓకే. ఎవ్రీబడి ఈస్ గోయింగ్ ఫర్ ఐటీ అవన్నీ చేస్తున్నారు. బట్ ఆ! వాళ్ళందరికీ సర్వ్ చేయడానికి నువ్వు సివిల్ లో ఉంటే ఓహ్! యూ విల్ ఎక్సెల్. అంటే హీ సూపర్. స్ట్రగుల్డ్ ఫర్ 10 years. ఆ! బట్ నౌ హీ ఈస్ అ బిగ్ డైరెక్టర్ ఇన్ వెరీ బిగ్ కంపెనీ, ఓకే. ఇంటర్నేషనల్ కంపెనీ. ఆ! So that's what. So we have to serve people. How can you serve? ఓకే. Medicine industry, సో healthcare is always, సో food is హ్మ్. always ఆ! there. ఆ! And for example, what are we seeing now? Trend in traveling, tourism. హ్మ్. హ్మ్. Right? హ్మ్. ఒకప్పుడు చాలా తక్కువ పిలిగ్రిమేజ్ ఎక్కువ ఉండేది. హ్మ్. తీర్థయాత్రలకు వెళ్ళేవాడు. కానీ నౌ అవును. హ్యాస్ traveling is become a very common. Tourism is very common. హ్మ్. Even people are going to other countries very regularly. హ్మ్. So healthcare, tourism, entertainment has become a lot of big things. It's a lot of opportunity. It's become organized industry. హ్మ్. ఇంతకుముందు అంతా అన్ఆర్గనైజ్డ్ ఉండేది. హ్మ్. లాట్ ఆఫ్ ఆర్గనైజ్డ్ ఇండస్ట్రీ. అండ్ సో మెనీ కంపెనీస్ ఆర్ హ్మ్. ఈవెన్ వీకెండ్ పిక్నిక్స్ ఆల్సో వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నారు. హ్మ్. రైట్? సో హ్మ్. థింగ్స్ ఆర్ చేంజింగ్ వెరీ వెరీ డ్రామాటిక్లీ. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, యూట్యూబర్స్, ఎనీబడి యాహ్! కెన్ బికమ్ యూట్యూబర్. హ్మ్. ఒకప్పుడు కెమెరా ముందుకు రావాలంటే లాట్ ఆఫ్ హ్మ్. ఛాలెంజెస్ ఉండేవి. అవును. నౌ యాహ్! ఫ్రమ్ కిడ్స్, రైట్? యాహ్! సో దట్ ఈస్ వన్ వే ఆఫ్ వాట్ ఈస్ ద ప్రాబ్లమ్. లైక్ ఫర్ హ్మ్. ఎగ్జాంపుల్ ఎన్వైరన్మెంట్ తీసుకున్నాం. ఇందాక పొల్యూషన్ ఉంది, హ్మ్. సాయిల్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి. ఎందుకంటే మనకి ఫుడ్ గ్రెయిన్స్ ఇవన్నీ తగ్గిపోతున్నాయి, ఉత్పాదక తగ్గిపోతుంది. సో హ్మ్. దాన్ని అడ్రస్ చేయడానికి కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. హ్మ్. సో వన్ ఆఫ్ ద సొల్యూషన్ మేబీ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వీ డోంట్ వాంట్ టు బికమ్ లైక్ ఢిల్లీ. హ్మ్. మనం ఏం చేయొచ్చు? హ్మ్. రైట్? సో హ్మ్. మేబీ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రూఫ్ టాప్ గార్డెన్ ఈస్ వన్ సొల్యూషన్. హ్మ్. Somebody can take it up and then become that itself is a big industry, హ్మ్. right? So కరెక్ట్. our environment pollution తగ్గించడానికి, or a lot of people are doing plastic in తీసుకెళ్ళి రీసైక్లింగ్ చేయడం, హ్మ్. రైట్? ఇలాంటివెన్నో ఆప్షన్స్ ఉన్నాయండి. ఓకే. అదర్ కెరీర్‌ని మనమే అంటే చేసుకోవచ్చు. మనమే ఒక కెరీర్ క్రియేట్ ఎగ్జాక్ట్లీ. చేయొచ్చు. ఏదైనా ప్రాబ్లమ్ తీసుకొని దానికి సొల్యూషన్ మనం యా, థింక్ చేసినామంటే అదే ఒక కెరీర్. ఎగ్జాక్ట్లీ. అంటే హ్మ్. మనం క్రియేట్ చేయకపోయినా ఆ! భవిష్యత్తులో ఏముండబోతుందంటే ఆ ప్రాబ్లమ్స్ అడ్రస్ చేయడం. యాహ్! యాహ్! అండ్ ఇంకోటి ఈఎస్జి అని ఉంది. గవర్నమెంట్ హ్మ్. పాలసీస్ చాలా ఉన్నాయి. హ్మ్. రైట్? దే ఆర్ ఎన్వైరన్మెంట్, సోషల్, గవర్నెన్స్ ఇవన్నీ ఉన్నాయి. సో హ్మ్. ఇట్స్ నాట్ రియల్లీ ఇంప్లిమెంటెడ్ ఇన్ మెనీ ఆర్గనైజేషన్స్, కంపెనీస్. హ్మ్. సో కంపెనీస్ అంటే దే ఆర్ సపోజ్ టు ఫాలో ఈఎస్జి గైడ్. ఇది లేదు. హ్మ్. సో ఎన్వైరన్మెంటలిస్ట్ కావాలి. గ్రీన్ ఎనర్జీ వీఆర్ టాకింగ్ అబౌట్. లాట్ హ్మ్. ఆఫ్ రిక్వైర్మెంట్ విల్ బి దేర్ ఇన్ గ్రీన్ ఎనర్జీ. హ్మ్. అండ్ అదర్ సైడ్ ఆఫ్ లుకింగ్ at is how industry is changing. How technology is evolving. For example, హ్మ్. AI we all know. హ్మ్. సో ఏఐలో డిమాండ్ ఉండబోతుంది, రోబోటిక్స్‌లో డిమాండ్ ఉండబోతుంది, డ్రోన్ హ్మ్. టెక్నాలజీలో డిమాండ్ ఉండబోతుంది. హ్మ్. సో దట్ ఈస్ వాట్ ఈస్ కమింగ్ అప్ ఇన్ ద ఫ్యూచర్ ఈస్ వన్ వే. బట్ వాట్ హ్మ్. ఈస్ ద ప్రాబ్లమ్? సో హ్మ్. యూ కెన్ వెదర్ యూ వాంట్ టు సాల్వ్ ఎ ప్రాబ్లమ్ ఆర్ యూ వాంట్ టు గో ఇంటూ ఎ బూమింగ్ కెరీర్. సో హ్మ్. ఆ 2 రకాలుగా చూస్ చేసుకోవచ్చు. హ్మ్. సో బట్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ థింగ్ ఈస్ పీపుల్ చూస్ నేను ఏ కాలేజీకి వెళ్ళాలి, ఏ హ్మ్. కోర్స్ చేయాలంటే మనం జనరల్‌గా ఏం చేస్తాము? మన బంధువులో, మన ఫ్రెండ్సో హ్మ్. వాళ్ళు పలానా కోర్స్ జాయిన్ అయ్యారు, మనం కూడా హ్మ్. వెళ్తే బావుంటుంది అనే హ్మ్. మైండ్ సెట్‌తో చాలా మంది వెళ్తున్నారు. అవును. So that is one big challenge because it may not fit you.
సో వాట్ వీ నీడ్ అండర్స్టాండ్ ఈస్ వాళ్ళకి వర్క్ అయింది, మనకు అవుతుందా? ఇక్కడ వి ఆల్ నో రైట్. సో మనము సేమ్ ఫ్యామిలీలో ఇద్దరికి అన్ని సెట్ అవ్వవు. బట్ వెన్ సంబడీ సక్సెస్ఫుల్ ఇన్ సంథింగ్, నేను కూడా అక్కడికి వెళ్ళి సక్సెస్ అవుతాను అంటే దట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్ ఫర్ మెనీ పీపుల్. సో ఇట్స్ నాట్ అబౌట్ సంబడీ సక్సెస్ఫుల్, కెన్ ఐ బికమ్ సక్సెస్ఫుల్ దేర్ అనేది ఒకటి ఆలోచించగలిగితే దట్ విల్ హెల్ప్. ఓకే. ఇప్పుడు ఐటీ తీసుకోండి. ఐటీ ఒక్కసారిగా అంటే ఐటీలో ఇప్పుడు జాబ్ డిమాండ్ ఎక్కువగా ఉంది. అక్కడ మనకి లేవు, జాబ్స్ లేవు. అండ్ డాక్టర్స్ తీసుకోండి, డాక్టర్ సీట్స్ కూడా తక్కువ. అండ్ వీళ్ళ డిమాండ్ ఎక్కువగా ఉంది. అక్కడ మనకి కెరీర్ లేదు. డాక్టర్గా అవ్వాలి అని అంటే సీట్స్ లేవు. Yeah. సో ఇప్పుడు అలాగే ఇప్పుడు యూట్యూబ్స్ కూడా బాగా అసలు చాలా మంది చేసేస్తూ ఉన్నారు. అవును. అంటే నాకు ఒక్కోసారి అనిపిస్తుంది అంటే డిమాండ్ పెరిగిపోతూ ఉంది, దాన్ని ఏమంటారు, అది తగ్గిపోతూ ఉంది, దాని కెరీర్ పడిపోతూ ఉంది దాన్ని. Yes. సో ముందు ముందు ఈ యూట్యూబ్స్ పరిస్థితి కూడా అట్లాగే ఉంటుంది అని అంటారా? ఇందాక నేను చెప్పాను ఒకటి 80-20 అని, ఆ, దట్ విల్ కంటిన్యూ అండి. ఆ, ఎనీవేర్ మీరు ఏ ఎగ్జాంపుల్ అయినా తీసుకోండి, స్కూల్ తీసుకోండి, క్లాస్ ఆ, తీసుకోండి. ఒక ఉమ్, 50 మెంబర్స్ ఉన్న క్లాస్ లో 20% ఆర్ ఓన్లీ గుడ్, 80% ఆర్ యావరేజ్. ఉమ్, Any industry you take, that is generally how people operate, because the 20% work hard, work smart, they're ఉమ్, passionate about it. ఉమ్, Megata 80% they do just for the sake of doing. So ఉమ్, it doesn't matter which profession. ఉమ్, మనం ఎంత ఇంట్రెస్ట్ గా ఫోకస్డ్ గా చేస్తున్నాం అనే దాని మీదనే రిజల్ట్ వస్తుంది. ఉమ్, ఓకే. దట్ స్టార్ట్స్ అది ఫ్రమ్, పెంచుకోవాలి. అది పెంచుకోవాలి. ఆ ఇంట్రెస్ట్ ఉంటే యూ షుడ్ బి ఇన్ టాప్ 20. ఇన్ఫాక్ట్ ఉమ్, నౌ ఉమ్, పీపుల్ ఆర్ సేయింగ్ యూ షుడ్ బి టాప్ 20% ఆఫ్ టాప్ 20, అంటే 4% లో ఉంటేనే యూ కెన్ ఈజీలీ సర్వైవ్. ఉమ్, ఫర్ ఎగ్జాంపుల్ స్టార్ట్అప్స్ ఉన్నాయి. వీ ఆల్ నో 3 to 5 years లో 90% ఆఫ్ ద స్టార్ట్అప్స్ ఆర్ క్లోజింగ్. ఉమ్, సో ఇట్స్ ఓకే. నాట్ ఈజీ అండ్ ఎనీథింగ్, ఎనీ ప్రొఫెషన్ ఈజ్ నాట్ ఈజీ. ఉమ్, ఇప్పుడు ఎస్పెషల్లీ మనకేంటంటే ఓపిక తగ్గిపోతుంది, పేషెన్స్ అదే అదే. ఉండట్లేదు. ఆ, వీ వాంట్ క్విక్ రిజల్ట్స్. యా, ఇంజనీరింగ్ అయిపోవాలి, వెంటనే జాబ్ రావాలి, వెంటనే కార్ కొనుక్కోవాలి, వెంటనే ఇల్లు కొనుక్కోవాలి, 2-3 years లో మ్యారేజ్ చేసుకోవాలి. ఇది లైక్ దెర్ ఇస్ ఎ ప్లాన్ ఆల్రెడీ మేడ్ బై ఉమ్, సంబడి. ఉమ్, సో దట్ keeps lot of pressure to people. It's ఉమ్, not easy to survive, but I think what we need to give, people should take time to do what they ఉమ్, wanted to do. ఉమ్, అది లేకుండా ఏంటంటే they are just doing for the sake of doing it. ఉమ్, And corporates లో 40-50% of employees are stressed out, ఉమ్, right? We all know they should learn AI, but ఉమ్, they are not learning. Most of them are not learning because they say I don't have time. ఉమ్, ఆఫీస్ లోనే సరిపోతుంది, ఆ పని చేయడానికి వస్తున్నాము, కరెక్ట్. మళ్ళీ వచ్చి అక్కడ అప్డేట్ ఆ, అవ్వాలి. ఆ, You are asking us to learn again. ఆ, Where do I have time? ఆ, So they know but ఉమ్, future is going to be difficult, but ఉమ్, still they're still under stress. ఉమ్, So ఓకే. mismatch అనేది జరుగుతూనే ఉందండి. దట్ షుడ్ యాక్చువల్లీ స్టాప్. ఓకే. అంటే ఇంత టఫ్ కాంపిటీషన్‌లో ఎవరైనా వాళ్ళ కెరీర్ చూస్ చేసుకున్నప్పుడు దానికోసము వాళ్ళు ఎట్లా కష్టపడాలి? ప్రెజెంట్ సిట్యుయేషన్ ఎట్లా ఉంది? వాళ్ళు ఎట్లా ఫోకస్డ్‌గా ఉండాలి? ఎలా ఎప్పటికప్పుడు వాళ్ళని అప్డేట్ చేసుకోవాలి? ఫైనల్లీ సజెషన్స్ ఇస్తారా? యస్, ఒకప్పుడు ఎడ్యుకేషన్ అంటే ఒక డిగ్రీ తీసుకున్నామంటే అయిపోయింది, ఆ! రైట్? యు ఆర్ ఇన్ ఎ జాబ్ అండ్ దెన్ హ్యాపీ. హ్మ్. నౌ ఇట్స్ ఏ అన్లెస్ యు థింక్ ఐఎమ్ ఎ లైఫ్ లాంగ్ లెర్నర్, హ్మ్. నోబడీ కెన్ సర్వైవ్. యు టేక్ ఎనీ ఇండస్ట్రీ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ట్యాక్స్ కన్సల్టెంట్స్ ఉన్నారు, జిఎస్టీ వచ్చింది, ఎవ్రీథింగ్ చేంజ్, హ్మ్. రైట్? లాయర్స్ ఉన్నారు, కంప్లీట్ ఐపీసీ సెక్షన్ మార్చేశారు, హ్మ్. మొత్తం చేంజ్ అయిపోయింది. డాక్టర్స్ ఉన్నారు, హౌ వీఆర్ ట్రీటింగ్ పేషెంట్స్ ఎవ్రీ డే ఇట్ ఈస్ చేంజింగ్, హ్మ్. రైట్? సో ఇట్ డజంట్ మ్యాటర్ విచ్ ఇండస్ట్రీ యు ఆర్ ఇన్, ఎస్పెషల్లీ ఐటీ ఇండస్ట్రీ అయితే ఇట్ ఈస్ లైక్ యూ హ్యావ్ టు బీ అప్ టు డేట్. హ్మ్. సో మనం అన్లెస్ యు ఆర్ రెడీ టు లెర్న్ సంథింగ్ న్యూ ఎవ్రీ డే, నోబడీ కెన్ సర్వైవ్. హ్మ్. ఇన్ఫాక్ట్ దెర్ ఇస్ ఎ స్కూల్ ఇన్ యుఎస్, టెక్సస్లో ఆల్ఫా స్కూల్ అని ఒకటి ఉందండి. హ్మ్. దెర్ ఆర్ నో టీచర్స్, హ్మ్. ఇట్ ఈస్ కంప్లీట్లీ రన్ బై ఏఐ. ప్రతి స్టూడెంట్కి ఒక ఏఐ ఫ్రెండ్ లాగా ఉంటాడు, దే హ్యావ్ ఎ ల్యాప్టాప్. హ్మ్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇన్ అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటంటే అందరికీ ఒకే పాఠం చెప్తాం, ఒకే స్పీడ్లో చెప్తాం, హ్మ్. అండ్ వీ నో నాట్ ఎవ్రీబడి ఈజ్ ఇన్ ద సేమ్ పేస్. కరెక్ట్. అక్కడ ఏంటంటే ఎవరి పేస్కి తగ్గట్టు వాళ్ళు దే ప్రొసీడ్ ఇన్ దేర్ సబ్జెక్ట్. హ్మ్. So, ఓకే. I mean, I know, say, Hmm. we don't want AI, we want people, we want teachers, but it is addressing one problem. హ్మ్. But వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము 6 hours లో చెప్పే పాఠాలని హ్మ్. వీళ్ళు 2-3 hours లో నేర్చుకుంటున్నారు. హ్మ్. వీఆర్ స్పెండింగ్ అదర్ 2-3 hours ఫర్ దేర్ పర్సనల్ డెవలప్మెంట్, కమ్యూనికేషన్ కావచ్చు, వాళ్ళ హెల్త్ కావచ్చు, డిఫరెంట్ స్కిల్స్, ఫైనాన్షియల్ స్కిల్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. హ్మ్. సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ చేంజింగ్. సో గా నేను టీచర్ ఇలాగే ఉండిపోతాను అంటే ఇట్ మే నాట్ వర్క్. So హ్మ్. we have to, every person should change. I mean, unless we learn something new, హ్మ్. nobody can in fact survive in the next future. రైట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ సజెషన్స్ టు us అండి. థ్యాంక్ యూ. Thank you so much. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream.
So subscribe to iDream Media. ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.